counting triangles. So counting the number of triangles in a given figure. These questions are very important, particularly for exams like UPSC, CSAT, Staff Selection Commission. Generally you will get compulsory question in Staff Selection Commission, then public state commissions. So for sub inspectors, so in all these exams you will get definitely one question from counting the triangles or counting squares in a given figure. So in this particular unit or chapter, generally there are two things are very important. Number one is accuracy. Number two is speed. So student must acquire both accuracy and speed to get the answer. So how to attain both? Let's see. In this type of questions, you have to do two things. First one is you divide the figure into individual units. So first one is divide, and the second one is combine. So we are going to apply these two things for any given figure. అంటే కౌంటింగ్ ట్రయాంగిల్స్ లో మనం ఆన్సర్ అక్యురేట్ గా ఫాస్ట్ గా రావాలంటే ఫస్ట్ దాన్ని డివైడ్ చేయాలి, ఆ తర్వాత కంబైన్ చేసి చూడాలి. లెట్స్ సీ హియర్ ఇన్ దిస్ ఫిగర్ ఫస్ట్ యూ డివైడ్. సో దీన్ని డివైడ్ చేద్దాం. సో ఇది ఒక ట్రయాంగిల్ యూనిట్, ఇది సెకండ్ ట్రయాంగిల్ యూనిట్. సో నేను 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని రాసుకున్నప్పుడు 1 యూనిట్ ట్రయాంగిల్స్ 2 ఉన్నాయి. అది డివైడ్ చేస్తే నాకు 2 వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం కంబైన్ చేయాలి. ఇక్కడ నుంచి అంటే ఏదైతే 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయో వాటిని మనం కంబైన్ చేసి చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 1, 2ని కంబైన్ చేసినప్పుడు నాకు 2 యూనిట్ ట్రయాంగిల్ వస్తుంది. సో ఇక్కడ 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. దట్ ఈస్ బోత్ 1 and 2. ఇఫ్ యూ కంబైన్ విల్ గెట్ ఏ ట్రయాంగిల్ దట్ ఈస్ కాల్డ్ as 2 యూనిట్ ట్రయాంగిల్. సో మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని అని చెప్పొచ్చు? ఇక్కడ మనకి 3 ఉన్నాయని చెప్పొచ్చు. యు సీ దిస్ ఫిగర్. సో ఇందులో కూడా మనం ఫస్ట్ డివైడ్ చేస్తాం, మళ్ళీ కంబైన్ చేసి చెక్ చేద్దాం. సో ఫస్ట్ యూ డివైడ్ దిస్ ట్రయాంగిల్. సో 1, 2, 3. సో టోటల్ హౌ మెనీ 1 యూనిట్ ట్రయాంగిల్స్? There are 3 1 unit triangles are there. That is 1, 2 and 3. సో ఇది మనం డివైడ్ చేసాం. సో నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే కంబైన్ చేయాలి. సో ఇప్పుడు కాంబినేషన్ వచ్చేసి 2 యూనిట్స్ కాంబినేషన్, 3 యూనిట్స్ కాంబినేషన్, 4 యూనిట్స్ కాంబినేషన్ అలా చెక్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను ఇప్పుడు 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయో చెక్ చేస్తాను. అంటే ఇచ్చిన ట్రయాంగిల్స్ లో ఏదైనా 2 యూనిట్స్ కలిపితే ట్రయాంగిల్ వస్తుందో లేదో చెక్ చేయాలి. సో అలా చేసినప్పుడు నాకు మొత్తం 2 ట్రయాంగిల్స్ వస్తాయి. అవి ఏంటి అంటే 1, 2. సో 1, 2 యూనిట్ కంబైన్ చేసిన నాకు ఒక ట్రయాంగిల్ వస్తుంది. అలానే 2, 3. సో 2, 3 యూనిట్ కంబైన్ చేసినప్పుడు నాకు ట్రయాంగిల్ వస్తుంది. కానీ 1, 3 కంబైన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ట్రయాంగిల్ రాదు. సో అప్పుడు 2 ఉండదు అనమాట మధ్యలో. సో 1, 3 కంబైన్ చేస్తే మనకి రాదు. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి 3 యూనిట్ ట్రయాంగిల్. 3 యూనిట్ ట్రయాంగిల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 1 ఉంది. దట్ ఈస్ 1, 2, 3 మొత్తం కలిపినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ట్రయాంగిల్ వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? 6 అవుతుంది. సో ఇందులో ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. అది సింపుల్ ఏంటంటే ఇలాంటి ట్రయాంగిల్స్ లో, సో దిస్ షార్ట్ కట్ ఈస్ పర్టికులర్లీ అప్లికబుల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఓన్లీ. ఇది అన్నిటికీ అప్లై చేయకూడదు. సో ఎప్పుడైనా మనకి ఒక ట్రయాంగిల్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం 1, 2, 3 అని ఇండివిజువల్ ట్రయాంగిల్స్ రాసి 1, 2, 3 అని ఇండివిజువల్ ట్రయాంగిల్స్ రాసిన తర్వాత 1 + 2 + 3 అని రాసేయండి. మనకి ఆన్సర్ వచ్చేసి 6 అని వస్తుంది. ఇందులో 3 ఏంటి అంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్ అనమాట. సో 1, 2, 3. అలానే ఇక్కడ 2 ఏంటి అంటే 2 యూనిట్ ట్రయాంగిల్స్. అవి ఏమున్నాయి? 1, 2 ఇస్ ఏ ట్రయాంగిల్. సో 1, 2 1 యూనిట్ 2 యూనిట్ కంబైన్ చేసినప్పుడు వచ్చిన ట్రయాంగిల్ మనకి 2 యూనిట్ ట్రయాంగిల్. సో 1, 2 ఇస్ ఏ ట్రయాంగిల్. తర్వాత 2, 3 ఈస్ ఆల్సో ఏ ట్రయాంగిల్. అలానే ఈ 1 వచ్చేసి మనకి 1, 2, 3 అనేది ఇక్కడ మనకి 3 యూనిట్ ట్రయాంగిల్ అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ విధంగా మనము సింపుల్ గా 1 + 2 + 3 ఈస్ ఈక్వల్ టు 6. ఇందులో 1 యూనిట్ ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి కూడా మనకు చూసాం. సో లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. సేమ్ count the number of triangles in the given
ఫిగర్ అన్నారు. సో సింపుల్‌గా ముందే చెప్పాను. ఇలాంటి ట్రయాంగిల్స్ వచ్చినప్పుడు మనం ఇండివిడ్యువల్ యూనిట్స్‌గా డివైడ్ చేసుకుందాం. 1, 2, 3, 4. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? 1 + 2 + 3 + 4 దట్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ 10 ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకు 4 ఏమవుతుందండి? దిస్ 4 ఈస్ ఏ 1 యూనిట్ ట్రయాంగిల్. దట్ ఈస్ 1, 2, 3, 4. సో ఇది మనం డివైడ్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ? కాంబినేషన్. కాంబినేషన్ ఎలా చేయాలి? ఫస్ట్ 2 యూనిట్ ట్రయాంగిల్స్‌ని కంబైన్ చేయాలి. తర్వాత 3 యూనిట్స్ ట్రయాంగిల్స్‌ని కంబైన్ చేసి ఏమైనా ట్రయాంగిల్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత 4 యూనిట్ ట్రయాంగిల్స్‌ని కూడా కంబైన్ చేసుకొని కొత్త ట్రయాంగిల్స్ వస్తున్నాయో లేదో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఈ 4 వచ్చేసి 1 యూనిట్ ట్రయాంగిల్. ఇక్కడ 3 వచ్చేసి నాకు 2 యూనిట్ ట్రయాంగిల్స్ అన్నమాట. ఆ 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఏంటివి అంటే 1, 2. సో మీరు 1, 2 1 యూనిట్, 2 యూనిట్ కంబైన్ చేస్తే మనకు ట్రయాంగిల్ వస్తుంది. అలానే 2, 3 సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ కంబైన్ చేసి మనకు ట్రయాంగిల్ వస్తుంది. అలానే 3, 4 3 యూనిట్, 4 యూనిట్ కంబైన్ చేసినా మనకి ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1, 3 కంబైన్ చేసినా, 1, 4 కంబైన్ చేసినా, 2, 4 కంబైన్ చేసినా ఓకే. మనకి ట్రయాంగిల్స్ అనేవి రావు. నెక్స్ట్ ఈ 2 ఏంటి అంటే ఇక్కడ దిస్ 2 ఈస్ ఏ 3 యూనిట్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. సో 1, 2, 3 is a triangle. In the same way, 2, 3, 4 is also a triangle. సో ఇది మనకి 3 యూనిట్ ట్రయాంగిల్ అన్నమాట. తర్వాత 1 వచ్చేసి 4 యూనిట్ ట్రయాంగిల్ ఆర్ ఎంటైర్ ఫిగర్ అని చెప్పొచ్చు. 1, 2, 3, 4 దట్ ఈస్ ఏ 4 యూనిట్ ట్రయాంగిల్. సో ఇలా 1 యూనిట్ ట్రయాంగిల్స్ మనకి ఇండివిడ్యువల్‌గా వస్తాయి. కంబైన్ చేయడంతోని సెకండ్ యూనిట్ ట్రయాంగిల్, 3 యూనిట్ ట్రయాంగిల్, 4 యూనిట్ ట్రయాంగిల్స్ ఇవన్నీ మనం పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా మనం స్టెప్ బై స్టెప్ కంబైన్ చేసుకుంటూ కౌంట్ చేయాలి. See here, this is one more figure that is given. 1, 2, 3, 4, 5. So total how many 1 unit triangles? 5 1 unit triangles అని చెప్పొచ్చు. సో సింపుల్ గా మన ఆన్సర్ రావాలంటే 1 + 2 + 3 + 4 + 5 టోటల్ వచ్చేసి మనకి 15 ట్రయాంగిల్స్ ఉంటాయి. అందులో ఇక్కడ 5 వచ్చేసి మనకి 1 యూనిట్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. అవి ఏమున్నాయి మనకి 1, 2, 3, 4 అండ్ 5. సో ఇక్కడ సో ఇది మనం ఇండివిడ్యువల్‌గా కౌంట్ చేసాం. సో ఇక్కడ నుంచి అంటే ఈ మిగతా ఈ భాగంలో మనకి ఇక్కడ ఏమంటేవండి మనకి కాంబినేషన్స్ అన్నమాట. సో కాంబినేషన్స్ ఎలా? 2 యూనిట్స్ కంబైన్ చేసి ఏమైనా ట్రయాంగిల్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. 3 యూనిట్స్ కంబైన్ చేస్తే ట్రయాంగిల్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. 4 యూనిట్స్ కంబైన్ చేస్తే వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. అలా అని 5 యూనిట్స్ కూడా కంబైన్ చేస్తే మనకి ఏమైనా ట్రయాంగిల్ వస్తుందో లేదో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. Now, what is this 4? This 4 is a 2 unit triangle. This is a 2 unit triangle. So ఇందులో మన ట్రయాంగిల్స్ ఏమున్నాయి ఇక్కడ 1, 2, 2, 3, 3, 4 and 4, 5. సో ఇవన్నీ 2 యూనిట్ ట్రయాంగిల్స్ అన్నమాట. ఇవి కాంబినేషన్ తో వచ్చేటివి. తర్వాత 3 ఏంటి? దిస్ 3 is a 3 యూనిట్ ట్రయాంగిల్. ఈ 3 యూనిట్ ట్రయాంగిల్స్ లో మనకి 1, 2, 3, 2, 3, 4, 3, 4, 5 అనేది ఇక్కడ మనకి వస్తుంది. అలానే ఈ 2 వచ్చేసి మనకి ఇక్కడ 4 యూనిట్ ట్రయాంగిల్. అందులో మనకి 1, 2, 3, 4, 2, 3, 4, 5 ఇక్కడ మనకి పాసిబుల్. సో లాస్ట్ లో వచ్చేసి ఇది మనకి 5 యూనిట్ ట్రయాంగిల్. సింపుల్ గా చెప్పాలంటే అన్ని అన్నమాట 1, 2, 3, 4, 5. ఓకే. సో ఎగ్జామ్ లో కూడా మనము ఇలా 1, 2, 3, 4, 5 అంటే 1 యూనిట్ ట్రయాంగిల్, 2 యూనిట్ ట్రయాంగిల్, 3 యూనిట్ ట్రయాంగిల్, 4 యూనిట్ ట్రయాంగిల్, 5 యూనిట్ ట్రయాంగిల్ కూడా కౌంట్ చేస్తే మనకి ఆన్సర్ ఫాస్ట్ గానే వస్తుంది. థింగ్ అంటే మనకి ఎలాగో ఇక్కడ మనకి షార్ట్ కట్ మెథడ్ ఉంది. దట్ ఈస్ 1 + 2 + 3 + 4 + 5 దట్ ఈస్ 15. So you can apply this and get the answer. So the next question. So here also count the number of triangles in the given figure and all. కాకపోతే ఇది కొంచెం ప్రీవియస్ ట్రయాంగిల్స్ తో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే మధ్యలో మనకి ఎక్స్ట్రా ఒక లైన్ యాడ్ చేశారు. ఇట్ డజంట్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇప్పటి వరకు సాల్వ్ చేసిన దాంట్లో ఇంతవరకు మనం ఎలా సాల్వ్ చేయాలో మనకి తెలుసు ఈ ఏరియా వరకు. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ యూనిట్ ఉందో దిస్ యూనిట్
ద గ్రీన్ కలర్‌లో ఉన్న యూనిట్ ఏదైతే ఉందో అది మనకి ట్రయాంగిల్ కాదు. అది మనకి ఇక్కడ ట్రయాంగిల్ కాదు. సో, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, ఎప్పుడైతే ఇచ్చిన ఫిగర్‌లో ఏదన్నా ఒక యూనిట్ ట్రయాంగిల్ షేప్‌లో లేదనుకోండి, యూ హావ్ టు రిప్రజెంట్ దట్ పర్టిక్యులర్ యూనిట్ యాస్ సమ్ ఆల్ఫాబెట్ ఏ. ఓకే. సో, అలానే ఈ యూనిట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ట్రయాంగిల్ షేప్‌లో లేదు. దాన్ని మనం బి అనుకుంటాం. సో, ఇక్కడ కూడా ట్రయాంగిల్ షేప్‌లో లేని యూనిట్‌ని సి అనుకుందాం. ఇక్కడ డి అనుకుందాము. ఇక్కడ ఈ అనుకుందాం. సో, ఈ యూనిట్ వరకు మాత్రమే. సో, లెట్స్ సాల్వ్ దిస్ పర్టిక్యులర్ క్వెషన్. సో, మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వెషన్స్‌లో చూసినట్టు పైన ఈ రెడ్ కలర్‌లో ఉన్న ట్రయాంగిల్‌లో మనకి ట్రయాంగిల్స్ ఎలా కౌంట్ చేయాలో తెలుసు. ఎలా అంటే 1, 2, 3, 4, 5 అని. సింపుల్‌గా మనం ఏం చేయాలి ఇక్కడ వీటిని యాడ్ చేయాలి. 1 + 2 + 3 + 4 + 5 అంటే మనకి మొత్తం ఎన్నొచ్చాయి ఇక్కడ మనకి 15 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఓకే. కానీ ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 1 అండ్ ఏ. ఇక్కడ 1 అంటే ట్రయాంగిల్. ఇక్కడ ఏ అంటే యూనిట్ విచ్ ఈస్ నాట్ ఏ ట్రయాంగిల్. సో, ఈ 2 కంబైన్ చేస్తే గూడా మనకేమైనా ట్రయాంగిల్ పాసిబుల్ అవుతుందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఎక్స్‌ట్రా కాంబినేషన్స్ అనేవి ఇక్కడ మనకి ఉంటాయి. సో, మనకు తెలుసు ఇక్కడ 1A ఈస్ ఏ ట్రయాంగిల్, 2B ఈస్ ఏ ట్రయాంగిల్, 3C ఈస్ ఏ ట్రయాంగిల్, 4D ఈస్ ఏ ట్రయాంగిల్. ఇన్ ద సేమ్ వే 5E ఈస్ ఆల్సో ఏ ట్రయాంగిల్. సో, ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ ఇండివిడ్యువల్ యూనిట్స్ కౌంట్ చేస్తున్నాం. మళ్ళీ కాంబినేషన్ చెక్ చేసుకుందాం. సో, 1A, 2B, 3C, 4D, 5B ఇవన్నీ కూడా మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి మళ్ళీ 5 ట్రయాంగిల్స్ వచ్చాయి. ప్లస్ ఇప్పుడు మళ్ళీ కాంబినేషన్ చూద్దాం. 1A, 2B ఈస్ ఏ ట్రయాంగిల్. సో, 1A, 2B ఈస్ ఏ ట్రయాంగిల్. 2B, 3C అనేది ట్రయాంగిల్ అవుతుంది. 3C, 4D కూడా ట్రయాంగిల్ అవుతుంది. అలానే 4D, 5B కూడా ట్రయాంగిల్ అవుతున్నాయి. ఇవన్నీ మనకి ఎన్నున్నాయి మొత్తం 4 ఉన్నాయి. మళ్ళీ ఇందులో కూడా ఇది 2 యూనిట్స్‌తో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా 3 యూనిట్స్ అన్నమాట. దట్ ఈస్ 1A, 2B, 3C ట్రయాంగిల్ అవుతుంది. 2B, 3C, 4D ట్రయాంగిల్ అవుతుంది. 3C, 4D, 5B ఈస్ ఆల్సో ట్రయాంగిల్. సో, ఇవన్నీ మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం 3 ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఇంకా ఎక్స్‌ట్రా కాంబినేషన్ అది 4 యూనిట్స్‌లో చూస్తున్నాం ఇప్పుడు. 1A, 2B, 3C, 4D ట్రయాంగిల్ అవుతుంది. 2B, 3C, 4D, 5 కూడా మనకి ఇక్కడ ట్రయాంగిల్ అవుతుంది. అవి ఇక్కడ మనకి మొత్తం 2 ఉన్నాయి. ప్లస్ టోటల్ 1A, 2B, 3C, 4D, 5 మొత్తం ఒక ట్రయాంగిల్‌గా చూసినప్పుడు మనకి ఇక్కడ 1 వస్తుంది. సో, ఇక్కడ మనకి 15 ఉన్నాయి. అదే విధంగా మనకి ఇక్కడ కూడా మనకి 15 వచ్చాయి. టోటల్‌గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి 30 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకి పైన ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయో ఈ లైన్ కింద కూడా అన్ని ట్రయాంగిల్స్ మనకి వస్తాయి. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ ఆర్ దేర్. సో, ఈ ఫిగర్‌లో వచ్చేసి మనకి టోటల్ 30 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే. సో, ఒకవేళ మనం ఎగ్జామ్‌లో ఇది ఇండివిడ్యువల్‌గా కౌంట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి 30 అనేది యూ కాంట్ సాల్వ్ వితిన్ ద స్పెసిఫైడ్ టైమ్. సో, అందుకని మనం ఇలాంటి మెథడ్స్ ఒకటి మనకి తెలియాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్. సీ హియర్. ఇన్ దిస్ ఫిగర్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ అని అడిగారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ట్రయాంగిల్ చూసుకున్నాం అనుకోండి. ఈ ట్రయాంగిల్‌లో మనకి 1, 2, 3, 4, 5 అని ఉంది. సో, ఇది 1, 2, 3, 4, 5 అన్నప్పుడు ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్నని చెప్పొచ్చు మనం. దట్ ఈస్ 1 + 2 + 3 + 4 + 5 టోటల్ 15 ట్రయాంగిల్స్ అండి. సో, ఈ ట్రయాంగిల్స్ కింద కూడా మనకు కొన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ కలర్‌లో ఉన్న యూనిట్ తీసుకుంటే ఆ యూనిట్ వచ్చేసి ట్రయాంగిల్‌లో లేదు. సో, ఏదైతే యూనిట్ ట్రయాంగిల్ షేప్‌లో ఉండదో వాటిని మనం ఆల్ఫాబెట్స్‌తో రిప్రజెంట్ చేసి కాంబినేషన్స్‌లో చెక్ చేస్తాం. సో, నేను ఇక్కడ మనం దీన్ని ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ అనుకోవచ్చు యూనిట్‌ని. అలానే ఇక్కడ ఉన్న యూనిట్‌ని ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ. ఇప్పుడేంటంటే మనం ఇక్కడ కాంబినేషన్స్ చెక్ చేద్దాం. 1A ట్రయాంగిల్ అవుతుంది. 2B ట్రయాంగిల్ అవుతుంది. 3C అవుతుంది. 4D అవుతుంది. 5E అవుతుంది. అలానే 1A ఎఫ్, 2B జి, 3C హెచ్, 4D ఐ, 5E జే కూడా ట్రయాంగిల్ అవుతుంది. అలానే 1A ఎఫ్‌కే, 2B జీఎల్, 3C హెచ్ఎం, 4D ఐఎన్, 5E జేఓ కూడా మనకి ట్రయాంగిల్స్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే పైన ఉన్న ఈ యూనిట్‌లో మనకి 15 ట్రయాంగిల్స్ వచ్చాయి. కింద కూడా మనకి ఈ లైన్ వరకు మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి కూడా మనకి 15 ట్రయాంగిల్స్ వస్తాయి.
ఇక్కడ కూడా 15 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనకి 15 ట్రయాంగిల్స్ వస్తాయి. టోటల్ మనకున్న ట్రయాంగిల్స్ ఎన్ని అంటే ఇక్కడ 60 అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ 15 ట్రయాంగిల్స్ ఎలా వచ్చాయంటే మళ్ళీ సేమ్ అండి. ఇక్కడ 1A, 2B, 3C, 4D, 5E ప్లస్ వీటి కాంబినేషన్స్ అన్నమాట. ఇవన్నీ మనకి 5 యూనిట్ వచ్చేస్తుంది. అలానే కాంబినేషన్ ఆఫ్ 1A, 2B, 2B, 3C, 3C, 4D, 4D, 5E మళ్ళీ కాంబినేషన్ ఆఫ్ దిస్ 3 1A, 2B, 3C, 2B, 3C, 4D, 3C, 4D, 5E. సో ఇలా మనకి కాంబినేషన్స్ లో కూడా అవన్నీ పాసిబుల్ అవుతాయి. సో అందుకని మనకి ఇక్కడ 15 ట్రయాంగిల్స్ అనేది ఇక్కడ మనం చూస్తాం. అలానే ఈ 15 లో మనము 1AF ఇక్కడ మనము 1AF అని 2BG 3CH అలానే 4DI 5EJ. సో మళ్ళీ వీటి కాంబినేషన్స్ కూడా చూసినప్పుడు మనకు 15 ట్రయాంగిల్స్ వస్తాయి. అలానే ఇక్కడ కూడా 1AFA 2BGL 3CHM 4DIN 5EJO. సో మనం వీటి కాంబినేషన్స్ చేసినప్పుడు మనకి 15 ట్రయాంగిల్స్ వస్తాయి. సరే ఏది ఏమైనా అప్పటికి ఇలాంటి ఫిగర్ ఇచ్చినప్పుడు ఇందులో ట్రయాంగిల్స్ ని కౌంట్ చేయమని చెప్పినప్పుడు ఫస్ట్ మనకి పైన మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయో కింద ఉన్న స్టెప్స్ లో కూడా అన్ని ట్రయాంగిల్స్ వస్తాయి. సో పైన 15 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 15, ఇక్కడ 15, ఇక్కడ 15 టోటల్ మనకి ఆన్సర్ 60 అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి హౌ టు కౌంట్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ గివెన్ స్క్వేర్. ఇచ్చిన స్క్వేర్ లో ట్రయాంగిల్స్ ఎలా కౌంట్ చేయాలో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి సేమ్, మనం ఫాలో అయ్యే గైడ్ లైన్స్ వచ్చేసి సేమ్ ఉంటాయి. ఫస్ట్ అవి ఏంటంటే ఫస్ట్ మనం డివైడ్ చేయాలి, దెన్ డివైడ్ చేసిన దాన్ని మనం ఇక్కడ మనం కంబైన్ చేయాలి. సో దిస్ ఇస్ ద మెథడ్ వీఆర్ గోయింగ్ టు ఫాలో హియర్ యాజ్ వెల్. సో ఇక్కడ ఇచ్చిన స్క్వేర్ లో ఫస్ట్ మనం డివైడ్ చేద్దాం. సో ఇక్కడ 1, 2 అంటే ఇక్కడ నాకు టోటల్ ఎన్ని 1 యూనిట్ ట్రయాంగిల్స్ వచ్చాయి. సో 1 యూనిట్ ట్రయాంగిల్స్ వచ్చేసి 2 వచ్చాయి. సో నెక్స్ట్ ఏంటి డివైడ్ చేసేసాను. సో నాకు 1, 2 వచ్చాయి డివైడ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఏంటి కంబైన్ చేయాలి. ఇప్పుడు నేను 1, 2 యూనిట్స్ కంబైన్ చేయడం వల్ల కొత్త ట్రయాంగిల్ వస్తుందో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ 1 యూనిట్ 2 యూనిట్ కంబైన్ అయినప్పుడు నాకు 2 యూనిట్ ట్రయాంగిల్ అది నాకు పాసిబుల్ కాదు. సో మొత్తం ఈ ఫిగర్ లో ట్రయాంగిల్స్ ఏంటంటే సింపుల్ గా రెండే ఉన్నాయి. See here in this figure. సో ఇందులో కూడా మనం సేమ్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. ఫస్ట్ డివైడ్ చేద్దాం, తర్వాత కంబైన్ చేద్దాం. సో 1, 2, 3, 4. సో ఇక్కడ నేను ఇచ్చిన ఫిగర్ ని ఇండివిజువల్ యూనిట్స్ గా 1 యూనిట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో టోటల్ నాకు ఎన్ని 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఆర్ 4. సో ఇక్కడ నాకు డివైడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ నుంచి నేను ఇక్కడ కాంబినేషన్ స్టార్ట్ చేయాలి. సో కాంబినేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ 2 యూనిట్స్ ఏమైనా పాసిబుల్ ఉంటుందా, 3 యూనిట్ పాసిబుల్ ఉందా, 4 యూనిట్ పాసిబుల్ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 2 యూనిట్ ట్రయాంగిల్. సో 2 యూనిట్ ట్రయాంగిల్ అంటే చూడండి ఇక్కడ 1, 2 మీరు 1 ని 2 ని కంబైన్ చేసినప్పుడు అంటే 1 అనే సపరేట్ యూనిట్, ఇక్కడ 2 అనే సపరేట్ యూనిట్ ఇంతకు ముందు, కానీ ఇప్పుడు కాంబినేషన్ స్టార్ట్ చేశాను. సో 1 యూనిట్ 2 యూనిట్ కంబైన్ చేసినప్పుడు మనకి ట్రయాంగిల్ వస్తుంది అంటే ఎస్ 1, 2 కంబైన్ చేస్తే నాకు ఒక ట్రయాంగిల్ వస్తుంది. సో 1, 2 ఈస్ ఏ ట్రయాంగిల్. అలానే 2, 3 is a triangle. అలానే 3, 4 is a triangle. అలానే 4, 1 is a triangle. సో ఇవి మొత్తం నాకు ఇక్కడ 4 ఉన్నాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్సో 4. నెక్స్ట్ 3 యూనిట్ ట్రయాంగిల్స్ ఏమైనా వస్తలేదు మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. సో 1, 2, 3 ఈ యూనిట్స్ 1, 2, 3 కంబైన్ చేసి నాకు ఇక్కడ ట్రయాంగిల్ పాసిబుల్ కాదు. 2, 3, 4 పాసిబుల్ కాదు. 3, 4, 1 పాసిబుల్ కాదు. 4, 1, 2 కూడా పాసిబుల్ కాదు. సో మనం ఇక్కడ 0 అని చెప్పొచ్చు. తర్వాత 4 యూనిట్ ట్రయాంగిల్స్ 1, 2, 3, 4 కలిపితే మనకి ట్రయాంగిల్ రాదు, కానీ సమ్ కైండ్ ఆఫ్ క్వాడ్రిలేటర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో టోటల్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనము 4 + 4 దట్ ఈస్ 8 అని చెప్పచ్చు. ఇందులో కూడా మనకు ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. అదేంటంటే ఎప్పుడైనా సరే మనకు ఒక క్వాడ్రిలేటరల్ లో ట్రయాంగిల్స్ కౌంట్ చేయాలి, ట్రయాంగిల్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం ఇండివిజువల్ యూనిట్స్ ని కౌంట్ చేయాలి. 1, 2, 3, 4 అని 4 అని రాసిన తర్వాత యూ హ్యావ్ టు మల్టిప్లై బై 2, దెన్ డైరెక్ట్లీ విల్ గెట్ ద ఆన్సర్ 8. మనం ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం 2 తోనే మనం మల్టిప్లై చేయాలి. సో ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. See here.
సో ఈ పర్టిక్యులర్ క్వాడ్రిలేటరల్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం దీన్ని ఇండివిడ్యువల్ యూనిట్స్ గా డివైడ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6. సో డైరెక్ట్ నేను షార్ట్ కట్ మెథడ్ అప్లై చేస్తున్నా. అంటే 6 ఇండివిడ్యువల్ యూనిట్స్ ఉన్నాయి. I have to multiply with 2. So answer is 12. ఇందులో టోటల్ 12 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఈ 12 ట్రయాంగిల్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం డివైడ్ చేయాలి, మళ్ళీ కంబైన్ చేయాలి. అది ఇక్కడ మనం ఫాలో అవుదాం. టోటల్ 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. దట్ ఈస్ 1, 2, 3, 4, 5, 6. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకంటే 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయో లేవో ఇక్కడ మనం చెక్ చేయాలి. సో స్టార్ట్ విత్ 1, 1, 2. సో 1 యూనిట్ ని 2 యూనిట్ ని కంబైన్ చేసి మనకి ఏమైనా ట్రయాంగిల్ వస్తుందా? లేదు, రావట్లేదు. సో అలానే 2, 3 కంబైన్ చేస్తే ట్రయాంగిల్ వస్తుందా? యెస్. సో 2, 3 ఇస్ ఏ ట్రయాంగిల్. 3, 4 ట్రయాంగిల్ అవుతుందా? కాదు. 4, 5 ట్రయాంగిల్ అనేది పాసిబుల్ కాదు కంబైన్ చేస్తే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 5, 6. సో 5 యూనిట్ ని 6 యూనిట్ కంబైన్ చేసిన నాకు ట్రయాంగిల్ వస్తుంది. 6, 1 కంబైన్ చేస్తే నాకు ట్రయాంగిల్ రావట్లేదు. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ 2 ఉన్నాయి. అలానే నెక్స్ట్ వచ్చేసి 3 యూనిట్ ట్రయాంగిల్స్. సో స్టార్ట్ విత్ 1, 1, 2, 3. సో 1, 2, 3 కంబైన్ చేసిన ట్రయాంగిల్ వస్తుందా? యెస్. 1, 2, 3 ఇస్ ఎ ట్రయాంగిల్. అలానే 2, 3, 4. 2, 3, 4 ఇస్ ఎ ట్రయాంగిల్. 3, 4, 5 కాదండి. 4, 5, 6 యెస్. సో 4, 5, 6 ఇస్ ఎ ట్రయాంగిల్. తర్వాత 5, 6, 1 ఇస్ ఆల్సో ఏ ట్రయాంగిల్. సో 5, 6, 1 ఇస్ ఎ ట్రయాంగిల్. 6, 1, 2 కూడా ఇక్కడ మనకి ట్రయాంగిల్ అనేది కాదనమాట. సో ఇక్కడ మొత్తం నాకు ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇక్కడ నాకు 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు 4 యూనిట్ ట్రయాంగిల్స్ ఏమైనా పాసిబుల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. 1, 2, 3, 4 ట్రయాంగిల్ పాసిబుల్ కదా. అంటే 1, 2, 3, 4 యూనిట్ కంబైన్ చేసిన ట్రయాంగిల్ వస్తుందా లేదంటే రావట్లేదు. అలానే 2, 3, 4, 5 కంబైన్ చేస్తే కూడా రావట్లేదు. సో ఇక్కడ 4 యూనిట్ అనేది పాసిబుల్ కాదు. 5 యూనిట్ ట్రయాంగిల్ కూడా పాసిబుల్ కాదు. 6 యూనిట్ ట్రయాంగిల్ కూడా ఇక్కడ పాసిబుల్ కాదు. సో మనం ఓన్లీ ఇంతవరకు మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 6 + 2 + 4 అంటే 6 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ప్లస్ 2 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. 4 3 యూనిట్ ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 12. సో ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎగ్జామ్‌లో. లేదంటే డైరెక్ట్‌గా వెనెవర్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ ఫిగర్ డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది కూడా అప్లై చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ హియర్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫిగర్ అంటారు. సో డైరెక్ట్‌గా మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని రాసాము. సో డైరెక్ట్‌గా మనం ఆన్సర్ ఏమొస్తుంది? 8 ఇండివిడ్యువల్ యూనిట్స్ ఉన్నాయి. యూ హావ్ టు మల్టిప్లై విత్ 2. సో 8 2 టైమ్స్ అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నాకు 16 అని వస్తుంది. సో ఇది షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. సో మన ప్రొసీజర్ కూడా మనకు తెలియాలి, చాలా ఇంపార్టెంట్. జస్ట్ షార్ట్ కట్ మెథడ్ తెలిసినప్పుడు మనం ఆన్సర్ కనుక్కోలేమన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఈ ఫిగర్‌లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మనకి మళ్ళీ షార్ట్ కట్ అప్లికబుల్ కాదు. సో ఫిగర్‌లో ఏదైనా చేంజెస్ ఎగ్జాక్ట్‌గా ఇలానే వస్తే షార్ట్ కట్ అప్లై అవుతుంది. కానీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద ఫిగర్, సో అప్పుడు కూడా మనం ఎలా కాలిక్యులేట్ చేయాలి అని తెలుసుకోవడానికి మనకి కంపల్సరీ ప్రొసీజర్ తెలిసి ఉండాలి. సో కాబట్టి మనం ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. హౌ మెనీ 1 యూనిట్ ట్రయాంగిల్స్? దేర్ ఆర్ 8 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్. సో 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెక్ చేద్దాం. సో స్టార్ట్ విత్ 1, 1, 2 కాదు. సో నెక్స్ట్ వచ్చేసి 2, 3, 3, 4 కాదు. సో నెక్స్ట్ 4, 5, 5, 6 కాదు. సో 6, 7, 7, 8 కాదు. తర్వాత మనకి 8, 1. సో ఇవి మనకి 2 యూనిట్ ట్రయాంగిల్స్ అన్నమాట. ఇవి మొత్తం మనకి ఇక్కడ 4 వచ్చాయి. అలానే 3 యూనిట్ ట్రయాంగిల్స్ ఏమన్నా పాసిబుల్ ఉందో లేదో చెక్ చేసుకుందాం. 1, 2, 3 కానివ్వండి, 2, 3, 4 కానివ్వండి, 3, 4, 5, 4, 5, 6 లేకపోతే 5, 6, 7. సో ఎక్కడ కూడా మనకి ట్రయాంగిల్ అనేది పాసిబుల్ అవ్వట్లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 0. సో నెక్స్ట్ వచ్చేసి మనం 4 యూనిట్ ట్రయాంగిల్స్ చూద్దాం. స్టార్ట్ విత్ 1, 1, 2, 3, 4 పాసిబుల్ కాదు, ట్రయాంగిల్ రాదు. సో నెక్స్ట్ ఏంటి మనకి 2, 3, 4, 5 ఇస్ ఎ ట్రయాంగిల్. తర్వాత 3, 4, 5, 6 కాదు. సో ఆబ్వియస్లీ 4, 5, 6, 7. ఆ తర్వాత మనకి 5, 6, 7, 8 రాదు. సో నెక్స్ట్ వచ్చేసి 6, 7, 8, 9. తర్వాత మనకి 7, 8, 1, 2 రాదు. తర్వాత 8, 1, 2, 3. సో 8, 1, 2, 3 ఇస్ ఆల్సో ఏ ట్రయాంగిల్. సో ఇవి కూడా మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 ఉన్నాయి.
సో తర్వాత మనకి ఇక్కడ 5 యూనిట్ ట్రయాంగిల్స్ గానివ్వండి, అంటే 1, 2, 3, 4, 5 కలిపితే ఏమైనా ట్రయాంగిల్ వస్తుందా లేదా అంటే రాదు. 2, 3, 4, 5, 6 రాదు. అంటే 5 యూనిట్ ట్రయాంగిల్స్ కానివ్వండి, 6 యూనిట్ ట్రయాంగిల్స్, 7 యూనిట్ ట్రయాంగిల్స్, 8 యూనిట్ ట్రయాంగిల్స్ ఇక్కడ పాసిబుల్ కావు. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 8 + 4 + 4 టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 16. ఇందులో 8 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. 4 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. 4 యూనిట్ ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడ మనం చూసాం. సో ఇదంతా ప్రొసీజర్ చేసే బదులు ఇలాంటి క్వెషన్ అయితే షార్ట్ కట్ అప్లై చేయండి. కానీ మీకు ప్రొసీజర్ అంటే ఎలా చేస్తున్న ప్రొసీజర్ అంటే ఫస్ట్ డివైడ్ చేసి కంబైన్ చేస్తున్నాం. ఈ ప్రొసీజర్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ వచ్చేసి లెట్స్ ఫైండ్ అవుట్ ద ట్రయాంగిల్స్ ఇన్ దిస్ పర్టికులర్ గివెన్ ఫిగర్. సో మనం ఇప్పటి వరకు చూసిన క్వశ్చన్స్ లో ఒక స్క్వేర్ లో ఎలా ట్రయాంగిల్స్ కనుక్కోవాలో చూసాను. సో ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అవి కూడా 2 ట్రయాంగిల్స్ కంబైన్డ్ అది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది అంతా కూడా మనకి ఒకటే ఫిగర్. సో మనం ఇంతకు ముందు చూసిన క్వశ్చన్స్ లో తెలుసు. మనం విడిగా తీసుకున్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఈ డాటెడ్ లైన్ చూసారు కదా, రెడ్ డాటెడ్ లైన్. సో దీనికి మనకి రైట్ సైడ్ ఒక స్క్వేర్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక స్క్వేర్ ఉంది. సో ముందు మనం ఏంటంటే ఇండివిజువల్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1, 2, 3, 4. సో 1, 2, 3, 4 అంటే మనం సింపుల్ గా ఏం రాయొచ్చు, 4 × 2 అంటే టోటల్ 8 ట్రయాంగిల్స్ అని రాయొచ్చు. అలానే రైట్ సైడ్కి వచ్చేసరికి 1, 2, 3, 4 అని రాసింది. సో 1, 2, 3, 4 అంటే ఏమవుతుంది ఇక్కడ 4 × 2 అంటే ఇక్కడ నాకు 8 ట్రయాంగిల్స్. అంటే నేను చూడంగానే నాకు ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయంటే 8 + 8 16 ట్రయాంగిల్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఇచ్చిన ఫిగర్ వచ్చేసి ఇండివిజువల్ కాదు. నేను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇండివిజువల్ తీసుకుంటే నాకు 8 + 8 16 వచ్చాయి. కానీ ఇక్కడ ఉన్న ఫిగర్ వచ్చేసి కంబైన్ అంతా కలిపి అడుగుతున్నాడు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్ లో ఉన్నది, రైట్ సైడ్ గ్రీన్ కలర్ లో ఉన్నది కంబైన్ చేస్తే నాకు ఏమైనా కొత్త ట్రయాంగిల్ వస్తుందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో మనకి పాసిబుల్ అండి వస్తుంది. ఏంటంటే ఇక్కడ 2, 3, 1, 2. సో చూడండి ఇక్కడ ఈ పార్ట్, ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఈ పార్ట్, రైట్ సైడ్ లో ఈ పార్ట్ అన్నమాట. సో కంబైన్ చేసినప్పుడు నాకు ఒక ట్రయాంగిల్ వస్తుంది. అలానే ఇన్వర్టెడ్ షేప్ లో కూడా 4, 3, 1, 4. సో మనకి ఈ పార్ట్ కూడా ట్రయాంగిల్ అనేది నాకు ఇక్కడ రావడం చూసామన్నమాట. సో ఇవి ఎక్స్ట్రా మనకి ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి అన్నమాట. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సింపుల్ గా 8 ఆన్ ద లెఫ్ట్ సైడ్ ప్లస్ 8 ఆన్ ద రైట్ సైడ్ ప్లస్ 2. దిస్ 2 ఈస్ బై కాంబినేషన్. కాబట్టి ఇక్కడ టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇందులో 18 ట్రయాంగిల్స్ ఉన్నాయని తక్కువ మనం ఆన్సర్ చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ఇన్ దిస్ పర్టికులర్ ఫిగర్, ఇందులో కూడా సేమ్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇండివిజువల్ గా డివైడ్ చేద్దాం. మనకి ఇండివిజువల్ స్క్వేర్ లో ట్రయాంగిల్స్ కౌంట్ చేయడం తెలుసు కాబట్టి, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ లో మనం 1, 2, 3, 4, 5, 6 టోటల్ 6 ఉన్నాయి కాబట్టి 6 × 2 12 ట్రయాంగిల్స్. అలానే రైట్ సైడ్ కూడా వచ్చేసి 1, 2, 3, 4, 5, 6. సో 6 × 2 ఇక్కడ నాకు 12 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో లెఫ్ట్ సైడ్ 12 ట్రయాంగిల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా 12 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ కాంబినేషన్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ కాంబినేషన్ చెక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు మనం డైరెక్ట్ గా మనం చెక్ చేసాం. అప్పుడు మనకి ఏమొచ్చింది ఆన్సర్, సో ఎంటైర్ దిస్ పర్టికులర్ ఏరియా, లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఈ ఏరియా, రైట్ సైడ్ లో ఉన్న ఈ పార్ట్, రెండు కలిపి నాకు ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. అలానే ఇన్వర్టెడ్ షేప్ లో ఇది వచ్చింది. తర్వాత అప్రైట్ పొజిషన్ లో ఈ పార్ట్ కాంబినేషన్ వల్ల నాకు ఎక్స్ట్రా 2 ట్రయాంగిల్స్ వచ్చినాయి. సో నాకు ఇక్కడ మళ్ళీ 2 వచ్చాయి. సో అక్కడ ఏమవుతుంది ఆన్సర్ 12 + 12 + 2. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ 4, 6 చూడండి, ఇక్కడ ఈ 4 ఈ 6 ఈ 4, 6 కంబైన్ చేయడం వల్ల నాకు ట్రయాంగిల్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ట్రయాంగిల్ వచ్చేసి ఈ ఏరియా వరకే ఉంటుంది అనమాట. సో దిస్ ఏరియా వరకు. సో 4, 6 అనేది కూడా నాకు ఒక ట్రయాంగిల్ వస్తుంది. అలానే 3, 1 ఇఫ్ కంబైన్ 3 and 1, సో 3, 1 is also a triangle. So 4, 6 is a triangle. Again 3, 1 is a triangle. Here also you add 2, so +2 అవుతుంది. సో your answer వచ్చేసి టోటల్ 28 ట్రయాంగిల్స్ ఉన్నాయని మనం తక్కువ చెప్పొచ్చు. సో ఇదంతా మనకి మెంటల్ క్యాలిక్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో కొంచెం బిట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫెమిలియారిటీ అనేది పెరుగుతుంది. ఒకసారి ఫెమిలియారిటీ పెరిగిన తర్వాత జస్ట్ వితౌట్ యూజింగ్ పెన్ మనం మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి పర్టికులర్ క్వశ్చన్స్ ఏదైనా సరే అండి, ఇదే కాదు,
ఏదైనా ఈవెన్ క్వెషన్ ఈ ఫార్మాట్‌లో లేకుండా వేరే ఫార్మాట్‌లో ఉన్నప్పటికి కూడా వాటిని మనం డివైడ్ చేసి, కంబైన్ చేసి ఆన్సర్ అనేది తీసుకొని రావచ్చు. సో, ఇవన్నీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ వల్ల అనేది ఇది మనకి ఇవన్నీ అలవాటవ్వడం జరుగుతుంది.